అక్కడ అమర్చినటువంటి వాడిగా, సిద్ధపరిచినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఒకనొక సమయంలో గమనించినట్లయితే ఎప్పుడైతే శైతానుడు అక్కడ ప్రవేశించినాడో ఇవన్నీ చాలా ఉన్నట్లుగా ఇంకొకటి ఏదో కావాలి, ఇంకొకటి ఏదో మరి రుచి చూడాలి, లేకపోతే ఇంకొకటి ఏదో తమ యొక్క జీవితంలో దానిని అనుభవించాలనేటువంటి కోరికను కలుగు చేస్తున్నాడు. కనుక ఈ అసంతృప్తి ఎక్కడ ప్రారంభమవుతున్నదంటే దేవుడిచ్చినటువంటి దానిని కాదనకుండా మరి ఇంకా వేరే వాటిని వెలిగేటటువంటి ఆ యొక్క స్వభావము మానవునిలోనికి ఎట్లా వచ్చిందంటే శైతానుడు కలుగు చేస్తున్నాడు. దేవుడు సమృద్ధి అయినటువంటి ఫలములను ఇచ్చినాడు, ఇక్కడ సమృద్ధి అయినటువంటి చెట్టులు ఇచ్చినాడు. జీవితకాలం అంతా కూడా తిన్నా సరిపడేటువంటి రకరకాలైనటువంటి ఫలములు ఉన్నాయి, సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది, సమృద్ధి అయినటువంటి నీరున్నది, చక్కనటువంటి వనం ఉన్నది, విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఉన్నది. అయితే శైతానుడు కలుగు చేసినటువంటిది ఏంటంటే అదొకటి మీరు తినలేదు కదా, ఇంకా అదొకటి మీరు రుచి చూడలేదు కదా, ఇంకా అసంతృప్తిని కలుగు చేసినాడు. అది కూడా రుచి చూడాలి. దేవుడు నిషేధించినటువంటి దానిని కోరుకొనటమే మానవ యొక్క జీవితంలో అసంతృప్తిని కలుగు చేసినట్లుగా చూస్తా ఉంటున్నాం. అందును బట్టి ఆ దినమున ఆదాము పాపము చేసినటువంటి వాడిగా, దేవునికి దూరమైనటువంటి వాడిగా, ఏదేను వనంలో నుంచి తోలివేయబడినటువంటి వాడిగా కనబడుతా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మరొక సందర్భాన్ని మనం చూస్తున్నాం రండి. ఏమని రాయబడతా ఉన్నదంటే ఈ అసంతృప్తి లేకపోతే ఈ యొక్క ఖాళీతనం ఎక్కడి నుంచి వస్తా ఉన్నదంటే రూతు గ్రంథము మొదటి అధ్యాయము చదవండి. 21వ వచనం చదవండి, లేకపోతే 20-21 వచనాలు చదవండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను కనుక నయోమి అనగా మారానుడి. చదవండి, చదవండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసింది. ఇక్కడ నయోమి యొక్క స్థితిని మనం గమనిస్తా ఉంటున్నాం. నయోమి అంట ఎక్కడి నుంచి వెళ్ళింది? దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి ఆ యొక్క స్థలము బెత్లెహేమ్ అనేటటువంటి ఆ యొక్క స్థలమును విడిచి మోయాబు దేశంలోకి వెళ్ళినట్లుగా చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క దేవుడు ఏర్పరిచినటువంటి స్థలంలో ఏమన్నదంటే సమృద్ధి ఉన్నదని దానే చెప్తా ఉన్నది కదా. ఆమె ఎట్లా బయలుదేరిందంట? సమృద్ధి గల దానిపై బయలుదేరి ఎట్లా వచ్చిందంట? ఇక రిక్తురాలుగా ఎక్కడ మరి ఆమె రిక్తురాలుగా మార్చబడుతూ వచ్చింది? మోయాబు అనేటటువంటి దేశంలో. సోదరి, ఎప్పుడైతే దేవుని విడిచినటువంటి వారముగా ఉంటూ వచ్చామో, లేకపోతే దేవునికి దూరస్థులమైనటువంటి వారముగా ఉంటూ వచ్చామో, లేకపోతే మనము దేవునికి శత్రువులుగా మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాము, ఆ యొక్క దినమున సమృద్ధిని పోగొట్టుకొని ఏం కలుగుతూ వచ్చిందంటే ఆ ఖాళీతనం ఏర్పడుతూ వచ్చింది. మానవిక జీవితంలో ఖాళీతనం ఏర్పడుతూ వచ్చింది. అందుని బట్టి మానవిక జీవితంలో అసంతృప్తి ఏర్పడుతూ వచ్చింది. ఇంకేదో కావాలి కదండి. రకరకాలైనటువంటి అసంతృప్తిని లోకంలో మనం చూస్తా ఉంటున్నాం కదా. ధనం విషయంలో, ఆస్తుల విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో, లేకపోతే ఇంకా భోజనం విషయంలో ఎప్పుడు కూడా సంతృప్తి చెందము కదా. ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో సంతృప్తి అనేటటువంటిది మానవులుగా మనము కలిగి ఉన్నటువంటి పరిస్థితి. దేని విషయం కూడా ఎంత ధనవంతుడైనా సరే ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం సంపాదించాలనేటువంటి ఆలోచన కదా. లేకపోతే ఎంత ఆహారం తిన్నా సరే ఆ పూటకు వరకు మాత్రమే, ఆ తర్వాత అసంతృప్తి కలుగుతుంది కదా. ఎంత మరి మంచి ఆహారం వండి పెడుతున్నా, రోజు బిర్యానీ పెట్టినా సరే ఒక రోజు ఏమవుతుందంటే 10 రోజుల తర్వాత అది కూడా వెగట వేస్తుంది అన్నమాట. అసంతృప్తి వస్తుంది, తినలే. కాబట్టి సోదరి మానవిక జీవితంలో ఇక అసంతృప్తి ఎక్కడ ఏర్పడిందంటే నయోమి చెప్తుంది కదా, నేను ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టినానో, నేను ఎప్పుడైతే మోయాబు దేశంలోకి వెళ్ళిపోయినానో, ఆ యొక్క విగ్రహారాధన దేశంలోనికి వెళ్ళినానో, వ్యభిచారంతో కూడా ఆ దేశంలోనికి వెళ్ళినానో, దేవుని యొక్క శత్రులుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల మధ్యలోకి ఎప్పుడైతే వెళ్ళినానో, నా యొక్క జీవితంలో ఉన్నటువంటి సమృద్ధి ఏమైందంటే రిక్తురాలుగా అయిపోయినాను. అన్ని పోయినాయి. కుటుంబం పోయింది, సంతోషం పోయింది, సమృద్ధి పోయింది, దుఃఖమే మిగిలింది. ఆమెటది కదా, నన్ను నయోమి అనవది కానీ మారానంది. ఎందుకంటే చేదు నా యొక్క జీవితంలోనికి వచ్చింది. చూడండి, ఆ యొక్క సొలొమోను చక్కనైనటువంటి మాటించాడు కదా. ఈ యొక్క సందర్భాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము చదవండి. 7వ వచనం చదవండి దయచేసి. ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనము. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికి కదా, అయినను వారి మనస్సు ఏంటంట? సంతృష్టి నొందదు.
కనుక మానవిక జీవితముల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమనంటే మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేని కొరకే ప్రయాసపడుతున్నారంట? తమ నోటికే కదా, లేకపోతే తమ యొక్క శరీరానికి కొరకే కదా. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎందుకు ప్రయాసపడతాం? ఈ యొక్క పొట్ట కొరకై, అంతేనా? లేకపోతే మన యొక్క కడుపు నింపుకోవడానికి కొరకై, లేకపోతే మన యొక్క కుటుంబస్తులు, మన యొక్క బిడ్డలు వారి యొక్క పాలన పోషణ కొరకై ఉదయం నుంచి ఇప్పటి వరకు, లేకపోతే సాయంకాలం అంత వరకు, లేకపోతే వారమంతా కూడా, సంవత్సరం అంతా కూడా, సంవత్సరాల తరబడి ప్రయాసపడతా ఉంటాం. అయితే అంటున్నారు కదా, మనుష్యుల ప్రయాసం అంతయు వారి నోటికి కదా, అయినను వారి మనస్సులు ఏంటంట? సంతృష్టి నొందరు. వారి యొక్క మనస్సు ఎప్పటికి కూడా సంతృష్టి నొందదు. బహుశా వారి యొక్క నోరు కొద్దిసేపు వరకు సంతృష్టి నొందుతా ఉన్నదేమో, వారి యొక్క శరీరము కొద్దిసేపు వరకు సంతృష్టి నొందుతా ఉన్నదేమో, అయితే మనస్సు అనేటటువంటిది సంతృష్టి లేనటువంటిదిగా ఉంటా ఉన్నది. ఏది కూడా సంతృప్తి పరచలేనటువంటి, ఎంత ప్రయాసపడు కదా. మానవుడు రకరకాలైనటువంటి ప్రయాసపడతా ఉంటాడు. తన యొక్క మరి కష్టంతో ఏదో ఒక రకంగా ధనము ద్వారా తనను తాను సంతృప్తి పరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. అది మాత్రమే కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతుల ద్వారా, లేకపోతే రకరకాలైనటువంటి మరి భక్తి విధానాల ద్వారా కూడా ఈ లోకంలో మనం చూస్తాం. రకరకాలైనటువంటి భక్తి వేషాలు, లేకపోతే రకరకాలైనటువంటి పూజలు పురస్కారాల ద్వారా కూడా తమను తాము సంతృష్టి పరచుకోవడానికి కొరకాయే మానవులు ప్రయాస. ఎన్ని చోట్లకి వెళ్తారు, ఎన్ని యాత్రలు చేస్తారు, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తారు, దేని కొరకై? సంతృప్తి చెందాలి. మనసు అనేటటువంటిది ఖాళీగా ఉన్నదే, మనసు అనేటటువంటిది ఆ యొక్క మరి రిక్తురాలుగా కనబడుతా ఉన్నదే. దీన్ని ఎట్లాగా నింపేది? ఏ విధంగా నింపబడుతుంది? ఇంకా నేను చేస్తా, రకరకాలైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తా, రకరకాలైనటువంటి పూజలు చేస్తా, రకరకాలైనటువంటి మొక్కుబడులు మొక్కుకుంటా, రకరకాలైనటువంటి భక్తి సాధనాలు ఏర్పరుచుకుంటా, లేకపోతే రకరకాలైనటువంటి ప్రయాసాలు పడతా. అయితే అంటున్నాడు కదా ఈ యొక్క మరి ప్రసంగికర్త, ఏమంటున్నాడు? ఏవి కూడా అంట ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా సంతృష్టి లేదు. ఎందుకంటే దూరం అయిపోయినా దేవుని దగ్గర ఆ యొక్క సంతృప్తి, దేవుని దగ్గర ఆ యొక్క సంతృష్టి, దేవుడు మాత్రమే మన యొక్క జీవితములలో మనలను, మన యొక్క జీవితంలో సంతృప్తి కలుగు చేసేటటువంటి వాడు. సోదరి సోదరి, ఆదామవ్వలు ఎప్పుడైతే నిర్మించబడుతూ వచ్చారో, సృష్టించబడుతూ వచ్చారో, దేవుడు వారి యొక్క జీవితంలో ఒక భాగముగా ఉంటూ వచ్చాడు. దేవుడు వారి యొక్క జీవితంలో భాగముగా ఉంటూ వచ్చాడు. వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారితో సహవాసం చేస్తూ వచ్చాడు, ప్రతి దినం కూడా వారిని దర్శిస్తూ వచ్చాడు. భౌతికమైనటువంటి ఆ యొక్క సంతృప్తి మాత్రమే కాకుండా ఆ యొక్క మానసికమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంతృప్తిని దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అయితే ఏనాడైతే పాపం వచ్చిందో మానవ యొక్క జీవితంలో ఏం కలిగింది? దేవునికి దూరమైన కారణం చేత ఆత్మలో సంతృప్తి లేదు. ప్రయాసపడి ఆ యొక్క మొక్కలను, లేకపోతే చెట్లను, లేకపోతే పంటలను, పొలాలను పండించుకుంటూ వచ్చాడు. అయితే దేవుని లేని కారణం చేత ఆ సంతృప్తే, దాహమే కలుగుతా వచ్చింది, ఆకలి కలుగుతా వచ్చింది, తృష్ణే కలుగుతా వచ్చింది. సోదరి, నీ నా జీవితం కూడా అటువంటిదే. ప్రభువుని ఎరగినటువంటి స్థితిలో ఆ సంతృప్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తూ వచ్చాడు. ఏది కూడా మన యొక్క ఆ యొక్క ఖాళీతనమును నింపగలిగినటువంటిది ఏది కూడా లేదు. ఏది కూడా మన యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి సంతోషంలో కలిగించినటువంటిది ఏది కూడా లేదు. అయితే ఆ యొక్క సంతృప్తి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, ఏమని? మేలులతో ఏం చేస్తున్నాడు? మన యొక్క జీవితాలను, మన యొక్క హృదయాలను ఏం చేస్తున్నాడంటే ఆయన తృప్తి పరుస్తున్నాడు. తృప్తి అనేటటువంటిది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. చూడండి, దేనితో మనల్ని తృప్తి పరుస్తూ వచ్చాడో 2-3 విషయాలు చూసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా చదువుకుందాం కీర్తనలు 91వ అధ్యాయం. కీర్తనలు 91వ అధ్యాయము ఏమని రాస్తున్నాడు? చదవండి. 15వ వచనం చదవండి. 15-16 వచనాలు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచెదను, నా రక్షణ అతనికి చూపించు. సోదరి, ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలి? ప్రభుని ఎందుకు గనపరచాలని ఆయన అంటున్నాడు కదా, మేలులతో తృప్తి పరుస్తా ఉంటున్నాడు. ఏంటి మేలు? ఏంటి మేలు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఏం రాస్తున్నాడు? చివరి వచనంలో 16వ వచనంలో, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచుదును, నా రక్షణ అతనికి చూపించు. కనుక మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మరణమునకు పాత్రులమైనటువంటి మనము, ఆ యొక్క మరణమునకు దగ్గరగా బ్రతుకుతున్నటువంటి మనము, మన యొక్క జీవితంలో ప్రభుకి దూరస్థలముగా ఉన్నటువంటి మనము,
లేకపోతే మనలను ఆ యొక్క నరకము నుంచి తప్పించగలిగినటువంటి వాడు లేనప్పుడు మన యొక్క జీవితంలో రక్షణ కార్యముతో మనలను తృప్తిపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. దీర్ఘాయువుతో మనలను తృప్తిపరిచినటువంటి వాడుగా కనపడతా ఉంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. సోదరా సోదరి, మన యొక్క జీవితంలో మరణమే తథ్యమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణం నర్పించి తన యొక్క శిలువలో ఆ యొక్క రక్తమును కార్చి మన యొక్క పాపములను క్షమించి ఏం చేస్తున్నాడంటే రక్షణ అనేటటువంటి అనుభవంతో మనల్ని తృప్తిపరిచినారు. ఈ దినమున మనము క్రైస్తవులుగా ప్రభు యొక్క బిడ్డలుగా ఇతరుల కంటే ఎందుకు ధన్యులమంటే ఆ యొక్క తృప్తి ప్రభు మనకి ఇచ్చినాడు. ఎట్లాగో ఏ విధంగా పొందినామంటే ప్రభువులో ఆ యొక్క రక్షణ ద్వారా. దీర్ఘాయు సోదరి, దీర్ఘాయు అంటే కేవలము లోకములో మాత్రమే కాదు కానీ నిత్య జీవం అనేటటువంటి అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు కదా. ఎంతమంది అయితే ఆయన మీద విశ్వాసం ఉంచిందో వారందరికీ ఏమి ఇచ్చినాడు? నిత్య జీవం ఇచ్చినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాలి. ఎందుకనగా ప్రభువా, రక్షణ అనేటటువంటి అనుభవంతో నన్ను తృప్తిపరిచినావా, నిత్య జీవం అనేటటువంటి అనుభవంతో తృప్తిపరిచినావా. చూడండి, మనల్ని తృప్తిపరచడానికి కొరకాయ ఆయన చేసిన కార్యం ఇంకొక మాట చదువుతున్నాం. రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుదాం. 10వ వచనం 11వ వచనం చదువుతున్నాం. 10, 11వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతని సంతానము చూచును, దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము వలన సఫలమగును. 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. నీ నా జీవితంలో తృప్తి కలిగించుట కొరకై యేసుక్రీస్తు వారు ఆయన గురించి రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే అతడు తనకు కలిగిన వేదన చూచి ఏంటంట, ఆయన ఎంతగా వేదన చెందినాడంటే సోదరా సోదరి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ తనకు తృప్తి కలిగేంత వరకు వేదన కలిగింటూ వచ్చాడంట. అసలు ఈ మాట మనం ఆలోచించగలమా? తృప్తి కలిగేంత వరకు భోజనం చేస్తాం కదా, లేకపోతే తృప్తి కలిగేంత వరకు సంపాదిస్తాం, లేకపోతే తృప్తి కలిగేంత వరకు లేకపోతే మన యొక్క దాహమును తీర్చుకుంటాం, లేకపోతే తృప్తి కలిగేంత వరకు లోక సంబంధమైనటువంటి విషయాలు, మంచి విషయాలను పొందడానికి ఇష్టపడతాం. తృప్తి కలిగించేంత వరకు వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువలో చేసినటువంటి కార్యం చూస్తున్నాడు కదా. తనకు ఏ రాయబడింది? కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. ఆయన ఎంతగా వేధించబడుతూ వచ్చాడంటే, ఎంతగా తాను అప్పగించుకుంటూ వచ్చాడంటే, ఎంతగా తాను నలగొట్టుకుంటూ వచ్చాడంటే తనకు తృప్తి కలిగేంత వరకు నలగొట్టుకుంటూ వచ్చాడు. సోదరా సోదరి, ఆయన యొక్క ప్రేమను ఒకసారి తలపోసుకున్నాం. ఆయన యొక్క గొప్ప దయను, ఆయన యొక్క గొప్ప శిలో కార్యమును తలపోసుకున్నాం. నీకు నాకు తృప్తి కలిగించాలంటే ఏ అవకాశం లేదు. నీవు నేను దేవునికి దూరస్థులుగా బ్రతుకుతూ వచ్చాం. మనల్ని ప్రభు యొక్క సన్నిధిలోనికి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క సహవాసంలోనికి, ఆయన యొక్క సమీపంలోనికి తీసుకుని వచ్చి మనల్ని తృప్తిపరచుని కొరకాయ ఆయన తృప్తి చెందేంత వరకు ఆ యొక్క శిలువలో వేదన పడుతూ వచ్చాడు, నలగొట్టబడుతూ వచ్చాడు, శ్రమపడుతూ వచ్చాడు, గాయపరచబడుతూ వచ్చాడు, రక్తము కార్చబడుతూ వచ్చింది, శరీరం అంతా కూడా నలగొట్టబడుతూ వచ్చింది. నీ కొరకై నా కొరకై ఆ యొక్క భయంకరమైనటువంటి ఎండలో యేసుక్రీస్తు వారి యొక్క శిలువను సహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. ఈ దినమున ప్రభువులో తృప్తి చెందినావా? ప్రభువులో ఆ యొక్క నిత్య జీవం అనేటటువంటి అనుభవాన్ని పొందినావా? ప్రభువులో ఆ యొక్క రక్షణ అనేటటువంటి అనుభవంతో తృప్తి చెందుతున్నావా? అయితే ప్రభువును ఆరాధించు. ఏమనంటే, ప్రభువా, నా కొరకై నువ్వు తృప్తి చెందే అంతవరకు వేదన, తృప్తి చెందేంత వరకు వేదన. ఒక నొప్పి కలిగిందనుకో, వెంటనే ఆ యొక్క నొప్పి దగ్గర నుంచి ఏదైనా నొప్పి కలిగించినటువంటిది ఉందనుకో, వస్తువు ఒక సూది ఉందంటే ఆ యొక్క సూది దగ్గర నుంచి వెంటనే మనకి చేయి దూరపరుచుకుంటాం కదా. ఎందుకంటే ఎక్కువ సమయం అది మనకు తృప్తి కలిగించినటువంటి విషయం కాదు. అయితే యేసుక్రీస్తు వారు కొట్టబడుతున్నప్పుడు ఇంకా ఒక దెబ్బ, ఆయన మేకులు కొట్టబడుతున్నప్పుడు ఇంకొక మేకు, ఆయన కొరడాలు కొట్టబడుతున్నప్పుడు మరొక కొరడా దెబ్బ. ఆయన కొట్టించుకుంటూ వచ్చాడు, సహించుకుంటూ వచ్చాడు. ఎంతవరకు సహించుకున్నాడంటే లోకం యొక్క పాపం అంతా కూడా క్షమించేంత వరకు ఆ యొక్క వేదన సహించుకుంటూ తృప్తి చెందిన వాడికి ఉంటూ వచ్చాడు. శిలువ వేదనలో ఆయన తృప్తిని అనుభవిస్తూ వచ్చాడు. దానివల్ల నీవు నేను ఇక దినమున రక్షణలో ఆ యొక్క తృప్తిని అనుభవిస్తూ వచ్చాను. ఆయనలో ఆ యొక్క తృప్తి ప్రభు వల్ల మనం పొందుతూ వచ్చాం. కనుక ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించుకున్నాం. ప్రభువా, ఏ తృప్తి లేనటువంటి నన్ను నీ యొక్క శిలువ కార్యం చేత
పాప క్షమాపణ ద్వారా, రక్షణ ద్వారా దీర్ఘాయువు, నిత్య జీవనటువంటి ఆయన అనుభవాన్ని ఇచ్చి నన్ను తృప్తిపరిచినావా, నీకు స్తోత్రాలని ప్రభుని మనము ఆరాధించుకున్నాం. రెండోదిలో చూద్దాం రండి. కీర్తనలు 145 వచ్చిన కీర్తనలు 100 చదువుకుందాం. లేకపోతే యోహాను సువార్త మాట చదువుకున్నాము. కీర్తన 145:16 వచ్చిన చదువుకున్నాం. 145:16 వచ్చి నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. రెండవదిగా గమనించినట్లయితే ఇక తృప్తి యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మాత్రమే కాదు కానీ, రెండోదిగా గమనించినట్లయితే కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ వచ్చినాడు. ఆయనకేం అవసరం సోదరి, ఆయన గుప్పిలో ఏమన్నది, ఆయన మరణములో మనకి సంతృప్తి ఉన్నది. రెండవదిగా ఆయన గుప్పిలో అనగా ఆయన యొక్క చేతిలో మనకి సంతృప్తి ఉన్నది. సోదరి, ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము రకరకాలైనటువంటి అవసరములు కలిగిన వారమే కదా, రకరకాలైనటువంటి ప్రార్థనలు చేసేటటువంటి వారమే, రకరకాలైనటువంటి కష్టాలలో శ్రమలలో మరి మొరపెట్టుకునేటటువంటి వారమే, రకరకాలైనటువంటి లేమి కలిగినటువంటి వారమే. అందుకని కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, ఏమని, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు అసంతృప్తి లేదు, ఎందుకంటే యెహోవా నా కాపరి. ఆ కాపరి యొక్క గుప్పిలిలో ఏమన్నది, ఆహారం ఉన్నది. ప్రతి జీవి, ఇక్కడ నా అవసరత వేరు, మీ అవసరత వేరు, ప్రతి సహోదరి యొక్క అవసరత వేరు కదా, ప్రతి సహోదరి యొక్క అవసరత వేరు. అయితే సహోదరి మనలను పేరు పెట్టి పిలిచి మన యొక్క వ్యక్తిగత, మానసిక, ఆత్మీయమైనటువంటి, శారీరకమైనటువంటి ప్రతి అవసరతను ఆయన ఎరిగి ఆయన తన యొక్క గుప్పిలి విప్పి మన యొక్క అవసరతలను తీరుస్తా ఉంటున్నాడు కదా. తన యొక్క వాక్యము ద్వారా మనకి అవసరతలు తీరుస్తా ఉంటున్నాడు, తన యొక్క దాసుల ద్వారా మనకి అవసరతలు తీరుస్తా ఉంటున్నాడు, తన యొక్క బిడ్డల యొక్క సహవాసం ద్వారా మనకి అవసరతలు తీరుస్తా ఉంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినారంటే కొంతమంది, ఆయన యొక్క మాట వినడానికి మరి వచ్చినారంట. ఆయన మరి ఆ యొక్క మాటలు విన్న తర్వాత శిష్యులతో అంటున్నాడు కదా, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి ఏం జరిగింది అక్కడ. 12వ వచనం చదవండి. 11వ వచనం నుంచి చదువుకుందాం. 11 నుంచి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా నీళ్ళ ముక్కలు పోగు చేయుడానికి ఇక్కడ రాయబడినటువంటి మాట అంటే వారు తృప్తిగా తిన్న తర్వాత కదండి. సోదరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దేని కొరకు ఇచ్చినారంటే ఆయన బోధ చేస్తున్నాడు కాబట్టి, ఆ యొక్క మనస్సులో ఖాళీతనం ఉన్నది కాబట్టి, వారి హృదయంలో ఖాళీతనం ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు వారికి బోధ చేస్తానికి మరి వారి బోధ వినడానికి వచ్చినారు. అయితే ఆ మీదట ఆకలి కొనినటువంటి వారి వైపు చూసినాడు. రాయబడినటువంటి మాటను చూస్తున్నాం కదా, అక్కడ రాయబడినటువంటి మాట 5వ వచనంలో కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎదురికి వచ్చిన చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పిద్దామని ఫిలిప్పును అడిగింది. మరొక చోట మనం చూస్తున్నాం కదా, వారి మీద జాలిపడి రాయబడతాం. వారి మీద జాలిపడిన సోదరి, నీ నా ప్రతి అవసరత, ప్రతి కోరిక, ప్రతి ఆకలి తీర్చడానికి కొరకాయ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తన యొక్క గుప్పిలి విప్పి మనను తృప్తిపరుస్తున్నటువంటి వాడిగా కనబడతా ఉంటున్నాడు. తృప్తిపరుస్తున్న వాడిగా. ఆ దినమున అనేక మంది ప్రజలు వచ్చినారు, ఆకలితో ప్రజలు వచ్చినారు. వారందరికీ ఎట్లా అంటే కొంచెం కాదు కదా. ఈ లోకంలో మనం గమనించినట్లయితే రకరకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఒక రకమైనటువంటి అవసరం కొరకే ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, మరొక రకమైనటువంటి అవసరం కొరకే మరొక దేవుడి దగ్గరికి వెళ్తారు కదండి. కొన్ని దేవుళ్ళు వీసా దేవుళ్ళు అని ఉంటారు, తెలుసా? ఉన్నాయి కదా. వీసా కావాలంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్తారు, పిల్లలు కావాలంటే మరొక దేవుడి దగ్గరికి వెళ్తారు, లేకపోతే మరొక అవసరం కొరకై మరొక దేవుడి దగ్గరికి వెళ్తారు. అయితే మనం కలిగినటువంటి దేవుడు ఏంటంటే ఆయన మన యొక్క ప్రతి అవసరతను తీర్చేటువంటి కదా. ప్రతి అవసరత, అది నీ మానసిక అవసరత ఉండొచ్చు కదా, లేకపోతే నీ యొక్క ఆత్మీయ అవసరత ఉండొచ్చు. అందుకని ఆ యొక్క మరి పౌలు రాస్తున్నాడు కదా, ఏమనంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కాదని కూడా మనకి ఇచ్చినాడు ప్రభు కదా.
సోదరా సోదరి, మన యొక్క ప్రతి అవసరం కొరకే ఒక్కొక్కరి దగ్గర పరిగెత్తిన అవసరం లే. మనకి అక్కడి కొరకే ఒక్కొక్క దాని కొరకే ఒక్కొక్క చోటికి మనం వెళ్ళనవసరం లే. మనం కలిగినటువంటి దేవుడు ఎటువంటి వాడంటే సమస్తము నీ యొక్క మరి నువ్వు జన్మించక మునుపు నుంచే నీ గురించి ఒక ప్రణాళిక కలిగి దాని కొరక ఏర్పాట్లు చేసి తగినటువంటి సమయంలో వాటన్నిటిని కూడా ఈ లోకంలో ఆ యొక్క పక్షులకు లేకపోతే లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులకు ఏ విధంగా అయితే ఆహారం ఇస్తా ఉంటున్నాడో, నీవు నమ్మకంగా ఉండినా ఉండకపోయినప్పటికీ, దేవుని యొక్క మాట వినకపోయినప్పటికీ, అనేక సార్లు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నా జీవితంలో ఆయన తృప్తి పరుస్తా ఉంటున్నాడు. ఆ దినమున వేలాది మంది 5,000 మంది అక్కడికి వచ్చినారు, అసంతృప్తిగా అక్కడికి వచ్చినారు. అయితే యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా భౌతికంగా వారిని ఏం చేసినాడు? వారు తిని తృప్తి నొందిన మీదట అనే మాటను చూస్తున్నారు. అందరు కూడా తృప్తి చెందారంట. సోదరా సోదరి, యేసు ప్రభులో నీవు నేను ఆత్మీయమైనటువంటి ఆహారముతో తృప్తిపరచబడుతున్నాం. దినదినము దేవుని యొక్క వాక్యము ద్వారా తృప్తిపరచబడతా ఉన్నాం కదండి. లేకపోతే దినదినము దేవుని యొక్క వాగ్దానముల ద్వారా తృప్తిపరచబడుతున్నాం. దినదినము హోలీ స్పిరిట్ యొక్క కౌన్సిలింగ్ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ద్వారా తృప్తిపరచబడతా ఉంటున్నాం కదండి. సోదరా సోదరి, కనుక ఉదయకాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా నీ వాక్యముతో, నీ వాక్యం అనేటటువంటి యొక్క మన్నాతో, ఇక లోక యాత్రలో ఎండా వేడిమి కలిగినటువంటి యొక్క జీవిత యాత్రలో తృప్తి కలుగు చేస్తున్నావా కదండి. ఆ ఇజ్రాయేలీలు మరి ప్రయాణం చేస్తూ వచ్చారు, భయంకరమైనటువంటి అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ యొక్క 5 లక్షల మంది, అంతమందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ పట్టణం నుంచి వస్తుంది? ఎవరు వండుకొని తీసుకుని వస్తారు? పగటిలో మేఘస్తంభముగా ఉంటూ, రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ దేవుడు వారి యొక్క ఆహారము, వారు కోరుకున్నటువంటి ఆహారంతో తృప్తి పరుస్తూ వచ్చారు. అప్పుడప్పుడు ఆ మాంసం అడిగారంట, ప్రభు దేవుడు మాంసం ఇచ్చాడు, కొన్నిసార్లు మన్నా ఇచ్చినాడు, కొన్నిసార్లు మంచినీళ్ళు ఇచ్చినాడు. రకరకాలైనటువంటి మరి ఆహారము వారికి తృప్తి కలుగు చేస్తూ వచ్చింది. మన యొక్క జీవిత యాత్రలో కూడా ఆయా సందర్భాల్లో ఆయా రకాలైనటువంటి అసంతృప్తి కలుగుతూ వచ్చినప్పుడు దేవుడు మన యొక్క ఆహారముగా, మన యొక్క జీవితంలో ఆయన జీవపు రొట్టెగా ఉంచు, తన యొక్క మాటలతోనేమి, తన యొక్క క్రియలతోనేమి, తన యొక్క ఆదరణతోనేమి మనం ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుస్తా ఉంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుకున్నాం. ప్రభువానికి మరణము ద్వారా నాకు తృప్తి కలిగించడం మాత్రమే కాదు, కానీ ఈ దినమున నీ గుప్పెలు విప్పి నాకు నీవు తృప్తినిస్తున్నావా? నీ వందనాలు స్తోత్రాలు. మూడో చూసి మనం ఆరాధనలోనికి వెళ్దాం రండి. చివరిగా కీర్తనలు 17 కీర్తనలు 15 వచనాన్ని చదువుకుందాం. 15 వచనం చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకున్నాను. ఎవరైనా సరే ఇంగ్లీష్ భాషలో చదవ దయచేసి ఒక మాట. 15 వచనం. I'll be dedicated and I'll see your face. When I walk, I will be satisfied with when I wake up, I feel satisfied by seeing your likeness. I feel satisfied. English భాషలో satisfied అని ఉంది. లేకపోతే తెలుగు భాషలో మనం చూస్తున్నాం ఏమని రాయబడిందంటే ఆశను తీర్చుకున్నాను. కనుక సోదర సోదరి, ఈ యొక్క సంతృప్తి అనేటటువంటిది ఈ లోకములో మరి అక్కడతో ముగించదు కదా. ఈ లోకంలో ఉన్నంత కాలం అసంతృప్తి అనేటటువంటిది ప్రభు యొక్క బిడలంగా కూడా కొన్ని స్థలములలో కొన్ని పరిస్థితులలో ఇంకా మిగిలి ఉంటది ఖచ్చితంగా. అయితే కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమనంటే నేనైతే నీతి కలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును, నన్ను నేను సంతృప్తి చపరుచుకుంటాను. ఎప్పుడంటే ఒకనొక దినము ప్రభువుని చూడబోతున్నా కదండి. ఒకనొక సమయమున మనం మరణించిన మీదట, లేకపోతే ప్రభు యొక్క రాకడ సంభవించినప్పుడు, ఈ లోకంలో విడిచినప్పుడు ఏం చూస్తాం? ఎవరిని చూస్తామంటే యేసు ప్రభుని చూస్తాం కదా. ఆదామవ్వలు ఏ విధంగా అయితే దేవుడిని చూస్తూ వచ్చారు, దగ్గరగా ఆయనను గమనిస్తూ వచ్చారు, దగ్గరగా ఉండి ఆయనతో మాట్లాడుతూ వచ్చారు, అటువంటి ఒకనొక దినమైన ఆ యేసు ప్రభు వారిని, ఆ తండ్రి అయినటువంటి దేవుడిని మనం చూడబోతుంటున్నాం. ఆ దినంలో వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దగ్గర తనంలో ఉన్నటువంటి సంతృప్తి నీవు నేను కూడా ప్రభువుని చూసినప్పుడు మనకి ఆశ అంతా కూడా ఏమవుతుంది? తీర్చుకోవాలి కదా. మన యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తి అంతా కూడా ఆ యొక్క దినమున మడుమాయం అయిపోతుంది. కనుక ఆ యొక్క నిరీక్షణ ప్రభు యొక్క బిడ్డలముగా ప్రభు మనకి ఇస్తున్నాడు. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో నిరీక్షణ లేని వారిని కాదు. మన యొక్క భక్తి ఈ లోకంలో మటుకు మాత్రమే కాదు, అయితే మన యొక్క జీవితంలో అవివేకులం అలాగైతే
అయితే ప్రభు యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు సోదరా సోదరి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ లోకమును విడిచిపెట్టినాం కదా. ఆయన ఒకనొక దినం చూడబోతూ ఉంటున్నాం, ఆయన ఒక దిన మనము ఆయనను మరి నిదానించి గమనించబోతూ ఉంటున్నాం కదా. అందుని బట్టి మన యొక్క జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప సంతృప్తి మన యొక్క జీవితంలో అనుభవించబోతాం. ఆ యొక్క నిరీక్షణ ఉన్నట్లయితే ప్రభుని ఆరాధించుకున్నా. ప్రభువా, నీకు మరణంలో నాకు సంతృప్తి ఇచ్చినావా, నీ గొప్ప విప్పి నాకు సంతృప్తి ఇచ్చినావా అంటే మాత్రమే కాదు, నీ ఒకనొక దినమున తిరిగి రానయ్యున్నప్పుడు నా యొక్క జీవితంలో సంతృప్తిని ఇవ్వబోతున్నావా, నీ కొందనాలు స్తోత్రాలని ప్రభుని మనము ఆరాధించుకున్నాం. తిరిగి ఆ యొక్క మాటను చదువుకొని ప్రభుని ఆరాధించుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయం. మనకున్నటువంటి మీరు నిజంగా మనం పొందినట్లయితే ప్రభుని అనుభవపూర్వకంగా ఆరాధించుకున్నాం. కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము ప్రకృతినట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఒక భాగం మాత్రమే చూసా, ఆయన తృప్తిపరిచినటువంటి దేవుడు. ఆ యొక్క తృప్తి వలన పక్షిరాజు యవనం వలె ఎప్పటికప్పుడు మన యొక్క జీవితము నూతన పరచబడేటటువంటిదిగా ఉన్నది. కనుక తృప్తి చెందిన సోదరా సోదరి ప్రభుని హృదయమార ఆత్మతో సత్యంతో ఆరాధించుకున్నాం. దేవుడికి వాక్య భాగాన్ని దీవించిన